ఇక్కడ స్ట్రీట్ ఫుడ్‌లో చాలా వింత వింత వెరైటీ ఐటెమ్స్ చాలా కనిపిస్తాయి. నేను ఇంతవరకైతే ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను గానీ, అంత ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ స్మెల్లే కొంచెం డిఫరెంట్‌గా వస్తుంది. అంటే మన రెసిపీస్‌లా రాదు. అంటే వీళ్ళు వాడే స్పైసెస్ గానీ అవి కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ట్రై చేద్దామన్నా ఆ ధైర్యం సరిపోవట్లేదు. చాలామందైతే తింటూ ఉంటారు. నాన్ వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇక్కడ పండగే అండి. చాలా సీ ఫుడ్స్‌లో గానీ, నాన్ వెజ్‌లో ఎక్కువ వెరైటీస్ ఉంటాయి. ఇంకా కొత్త టేస్ట్ నాన్ వెజ్‌లో డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకు దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. అంటే ఇండోనేషియాలో సీ ఫుడ్ మనకన్నా కొంచెం ఎక్కువగానే దొరుకుతుంది. దట్ టూ మేముంది ఐలాండ్ కాబట్టి, ఇంకా ఎక్కువ వెరైటీస్ ఆఫ్ సీ ఫుడ్ దొరుకుతాయి. నాకు ఇక్కడ మాల్స్‌లో నచ్చింది ఏంటంటే, మనకు మామూలుగా ట్రాలీస్ ఎక్కడికెళ్ళినా మాల్స్‌లో ఎక్కడైనా ఉంటాయి. అందులో పిల్లల్ని కూర్చోబెట్టుకొనెళ్ళే ఫెసిలిటీ గూడా ప్రతి దగ్గర ఉంటది. బట్ ఇక్కడ మాత్రము మనకు ట్రాలీ ముందు పిల్లల్ని కూర్చోబెట్టుకోవడానికి కార్ గాని, బస్సు లేదా హార్స్ అట్లా యానిమల్స్‌లా గాని అవి పెడుతున్నారు. సో, పిల్లల ఫన్ పిల్లలది, మన విండో షాపింగ్ మనది. మీకింకా ఇలాంటి వీడియోస్ అంటే షాపింగు, స్ట్రీట్ ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.